హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్లో డే 7 ఇదే వాట్ ఈస్ డేటా సోర్స్. ఫస్ట్ డేటా సోర్స్ కంటే ముందు డేటా అంటే మనం తెలుసుకోవాలి. డేటా అంటే మనం ప్రతి ఒక్క దాంట్లో యూజ్ చేసే ఒక ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉంది. సో అక్కడ ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయి, సో ఆ ప్రోడక్ట్స్ లిస్ట్ మొత్తాన్ని ప్రోడక్ట్స్ డేటా అంటాం. అలాగే సేల్స్ జరుగుతున్నాయి, సేల్స్ డేటా, కస్టమర్స్ డేటా. ఇలాగా మనకి ప్రతి ఒక్క దానికి ఒక డేటా బేస్ అనేది మనం స్టోర్ చేసుకుంటాం. సో ఈ పవర్ ప్లాట్ఫామ్ మొత్తంలో మనం ఏ టూల్ని మనం యూజ్ చేయాలన్నా కానీ మనకి డేటా అనేది ఉండాలి. డేటా ఉంటేనే మనం ఈ టూల్స్ అన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. సో అందుకోసమే డేటా సోర్స్ అనేది ఫస్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. సో డేటా సోర్స్ అంటే డేటాని ప్రొవైడ్ చేసే ఒక సోర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్సెల్లో డేటాని మీరు నోట్ చేసుకున్నారు. సో ఎక్సెల్ అనేది ఒక డేటాబేస్ అంటే ఒక డేటా సోర్స్, ఎందుకంటే డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది కాబట్టి. అలాగే షేర్ పాయింట్, సో షేర్ పాయింట్ కానీ ఒక డేటాబేస్ అంటే ఒక డేటా సోర్స్, ఎందుకంటే షేర్ పాయింట్లో మనం లిస్ట్ అని ఇంకా లైబ్రరీస్ అని ఇలాగా మనం మల్టిపుల్ ఫోల్డర్స్ కానీ ఒక డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫోన్లో మనకి స్టోరేజ్ ఎలా ఉంటుంది, అది కానీ ఒక డేటానే కదా. సో డేటాని స్టోర్ చేసుకునే ప్రతిదీ మనకి ఒక డేటా సోర్స్. మనం ఈ పవర్ ప్లాట్ఫామ్ టూల్స్ మొత్తాన్ని మనం కనెక్ట్ చేయాలంటే ఏదో ఒక డేటా సోర్స్ని మనం యూజ్ చేసుకోవాలి. అది ఎక్సెల్ అవ్వచ్చు, షేర్ పాయింట్ అవ్వచ్చు, డేటావర్స్ అవ్వచ్చు, సేల్స్ ఫోర్స్ అవ్వచ్చు, ఎస్క్యూఎల్ సర్వర్ అవ్వచ్చు, ఇవన్నీ మనకి డేటా సోర్సెసే. ఓకే, సో కానీ మోస్ట్లీ పవర్ ప్లాట్ఫామ్లో మనం షేర్ పాయింట్ కానీ డేటావర్స్ కానీ ఇంకా ఎస్క్యూఎల్ సర్వర్, సేల్స్ ఫోర్స్, ఈ 4 మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ప్రీవియస్ రీల్స్ కోసం ఇప్పుడే నా బయోలో ఉండే ప్లేలిస్ట్లో మీరు చూడండి. నెక్స్ట్ రీల్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి.